అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా ప్రపంచంలోని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళా దినోత్సవ వివరాలు తెలుసుకుందాం. మొదట్లో దీన్ని అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం అనేవారు. వివిధ దేశాలలో వివిధ తేదీలలో మహిళా దినోత్సవాలు ఉండేవి. అది చూసి 1977 తర్వాత అంతర్జాతీయ మహిళా దినోత్సవం బహుళ ప్రాముఖ్యత సంతరించుకుంది. అప్పుడు మార్చి 8వ తేదీని మహిళా హక్కులు మరియు ప్రపంచ శాంతి దినంగా ప్రకటించాలని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ పిలుపునిచ్చింది. అది మొదలు వరుసగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు చేసుకుంటున్నారు. అప్పటి నుండి ప్రతి ఉత్సవంలో ఏదో ఒక అంశాన్ని ప్రధాన అంశంగా ఎంచుకుని దానిమీద అందరితో చర్చలు జరిపి నిర్ణయం ప్రకటిస్తారు. 2011లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మహిళలపై జరుగుతున్న అత్యాచార, లైంగిక వేధింపులని అరికడుతూ తీసుకుంటున్న నివారణ చర్యలపై ఎటువంటి జాప్యం చేయకూడదని తమ రాజ్యాలకు పిలుపునిచ్చారు. 2012లో గ్రామీణ మహిళా స్వశక్తీకరణ, ఆకలి పేదరిక నిర్మూలన అంశాన్ని, 2013లో ప్రమాణం చేశాక వెనుతిరగడం లేదు, మహిళలపై హింస నిర్మూలించడం కోసం పనిచేద్దాం అంశాన్ని, 2014లో మహిళా సమానత్వమే అందరికీ హితం అనే అంశాన్ని, 2017లో మహిళల్ని ఉత్తేజితుల్ని చేయడం, సామాజిక పథంలో పాల్గొనేలా చేయడం, ఒక విప్లవంలోకి తీసుకురావడం అనే అంశానికి పిలుపునిచ్చారు. ఈసారి మహిళా దినోత్సవానికి ఏ అంశాన్ని లక్ష్యంగా పెట్టుకుంటారో చూద్దాం.